అయితే నేను ఇంకోటి కూడా అడుగుదాం అనుకుంటున్నా. సో అంటే మా నానమ్మ గురించి. సో మా నానమ్మకి ఊరికే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏదో హాస్పిటల్కి వెళ్తే సో వాళ్ళు పీఆర్పీ చేయాలి, సంథింగ్ ఇంకా ఏదో 2-3 ఉన్నాయి అని చెప్పారంట. ఇట్లా చెయ్యాలి, చేయించుకుంటారా అని చెప్పి మా నాన్నమ్మ వచ్చి మా ఇంట్లో చెప్పడం జరిగింది. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు వస్తే పీఆర్పీ అంటే ఏంది? అసలు పీఆర్పీ అంటే ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే మా ఫ్రెండ్కి ఎవరికో హెయిర్ ఊడిపోతే పీఆర్పీ చేయాలని చెప్పేసి అన్నారు. అంటే ఆ పీఆర్పీ ఈ పీఆర్పీ రెండు సేమేనా? అసలు ఏంది అసలు? అంటే ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే మోకాల సమస్య దేనికి వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా అంటే ఫస్ట్ సిమ్టమ్ కాదు, కారణం వెతకాలి. ఓకే, కారణం డిలీట్ చేయగలిగితే సమస్య డిలీట్ అయిపోతుంది. మనం ఓన్లీ సమస్య ఏదైతే ప్రాబ్లం ఈరోజు ప్రాబ్లం డీల్ చేస్తే అంటే ఈరోజే తీరుతుంది, మళ్ళీ రేపు అదే అట్లనే ఉంటుంది. అవును. సో మోకాల సమస్య దేని వల్ల వస్తుంది? నానమ్మ అన్నారు ఆబ్వియస్లీ 75-80 ఉంటుంది, పొలాల్లో పనిచేసి ఉంటుంది, లేకపోతే కింద కూర్చోవటము తిరగటం ఎక్కువ చేసి ఉంటుంది, మోకాలు అరిగిపోయి ఉంటాయి. సో మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయి ఉంటుంది, కార్టిలేజ్ అనేది పోయి ఉంటుంది. ఇప్పుడు ఆ ఏజ్లో పిఆర్పి చాలా మటుకు పని చేయదు. ఓకే, అంటే సైన్స్ చెప్పాను కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాక్డ్ అప్ బై సైన్స్, రీసెర్చ్. పిఆర్పి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఇప్పుడు మోకాల అరుగుదలని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ, దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి 1, 2, 3, 4. ఫైనల్ స్టేజ్ వచ్చింది, ఒకదానికి ఒక ఎముక అతుక్కుపోతుంది అంటే దాంట్లో గుజ్జు లేదు, కార్టిలేజ్ లేదు, మొత్తం బోన్ ఎండ్స్ ఎక్స్పోజ్ అయిపోయినాయి, సర్జరీ చేయాలని అంటాం. పిఆర్పిలో ఏముంటుందంటే మీరు అన్న హెయిర్కి ఇచ్చే పిఆర్పి, ఈ పిఆర్పి సేమ్ బ్లడ్లో నుంచే తీసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం దాన్ని. ఓకే, దాన్నే మనకి ఇస్తారు, మన బ్లడ్ నుంచే తీసి మనకి ఇచ్చేస్తున్నాం అనేది స్టోరీలు వింటూనే ఉంటాం మనం, యాడ్స్లో మీరు చాలా మంది ఉంటారు. సో ఇదేంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి, ప్రో ఇన్ఫ్లమేటర్స్, యాంటీ ఇన్ఫ్లమేటర్స్ చాలా ఉంటాయి పిఆర్పిలో. సో ఇవి ఇస్తే ఏమవుతుంది అంటే స్టేజ్ 1 దీంట్లోనే చాలా మటుకు రిజల్ట్స్ ఉన్నాయి. మనం చూసిన రీసెర్చ్ చూసుకుంటే స్టేజ్ 1 దాటిన తర్వాత అసలు ఏం లేవు, చెప్పుకోవాలి అంటే స్టేజ్ 1 దాటిన తర్వాత ఏం లేవు. కొందరు ఏంటంటే మేబీ ఫర్ కమర్షియల్ పర్పస్ ఆర్ సంథింగ్ ఎల్స్ సూపర్ పిఆర్పి అని స్టేజ్ 4లో మొత్తం అరుగుదల అయిపోయి ఎముక ఒకదానికొకటి అతుక్కుపోయినా కూడా పిఆర్పి చేస్తామని, నొప్పి తగ్గిపోతుందని ఇవన్నీ చేస్తారు. ఓకే, ఇప్పుడు